మన అందరి ప్రియతమ నేత, మనందరి ఆదర్శమూర్తి అన్న కరీంనగర్ ఆరోబి కోసం పోతే, నరేంద్ర మోడీ గారి దగ్గరికి పోతే శబాష్ బండి ఆరోబి పక్కా చేయాల్సిందే, పక్కా ఇవ్వాల్సిందే. కరీంనగర్కు సిఆర్ఎఫ్ ఫండ్స్ కావాలి సార్ అంటే తెలంగాణకు 500 కోట్లు ఇస్తే కేవలం కరీంనగర్కే 200 కోట్ల రూపాయలు ఇచ్చినటువంటి మహానుభావుడు నరేంద్ర మోడీ అన్న. ఇలా కేటీఆర్ అంటున్నాడు నరేంద్ర మోడీ ఎట్లా దేవుడుతానని. నీ అయ్య దేవుడా, నీ అయ్య దేవుడా? అరే నీ అయ్య ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకుంటా బయటికి రాని మూర్ఖుడు మీ అయ్య. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుని నీ అయ్య బయటికి రాలే. వడ్ల కుప్పల మీద రైతులు చనిపోతే నీ అయ్య బయటికి రాలే. 317 జీవో పేరుతోని ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు గుండె వలి చచ్చిపోతే నీ అయ్య బయటికి రాలే. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ కోసం ఎస్సీ సమాజం ఉద్యమం చేస్తే నీ అయ్య బయటికి రాలే. పోడు భూముల కోసం ఎస్సీ సమాజం యుద్ధం చేస్తే మీ అయ్య బయటికి రాలే. డబుల్ బెడ్రూమ్ల కోసం కానీ మహిళల మీద అత్యాచారం కోసం అత్యాచారాలు జరిగితే మహిళలు చనిపోతే మీ అయ్య బయటికి రాలే. రుణమాఫీ కోసం రైతులు చచ్చిపోతే నీ అయ్య బయటికి రాలే. ఇలా ఎప్పటికప్పుడు స్పందించి పేదల హృదయాలను దోచినటువంటి ఒక పేద వ్యక్తి దేశ ప్రధాని అయింది కాబట్టే ఈ దేశంలో పేదలకు న్యాయం దొరుకుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించండి. అటువంటి మహానుభావుడు ఈరోజు కరీంనగర్ గడ్డ మీదకి వచ్చి మా అందరినీ ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ఆ మహానుభావుడు ఆదరణీయ శ్రీ